మలక్కా జలసంధి హర్మూజ్ మూసివేత తర్వాత ఇప్పుడు అందరి కళ్ళు దీనిపైనే. ప్రపంచ వాణిజ్యంలో 40% ఈ జలసంధి మీదుగానే సాగుతుంది. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ల మీదుగా వెళ్తున్న మలక్కా జలసంధి భారత్కు సమీపంలో ఉంటుంది. ఈ జలసంధి స్టార్టింగ్ పాయింట్ అండమాన్ నికోబార్ దీవులకు చాలా దగ్గర. పోర్ట్ బ్లెయిర్ నుంచి కొన్ని గంటల్లో చేరుకోవచ్చు. వ్యూహాత్మకమైన మలక్కా జలసంధిపై ఇప్పుడు అమెరికా కన్నేసింది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా పావులు కదుపుతోంది. ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. యుఎస్, ఇండోనేషియా రక్షణ మంత్రులు రహస్యంగా భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. హర్మూజ్ నుంచి చమురు, ఎరువుల రవాణా జరుగుతుండగా మలక్కా నుంచి చమురు, కార్లు, సెమీకండక్టర్లు రవాణా అవుతున్నాయి. చైనా, జపాన్ ఎగుమతి దిగుమతులకు ఇదే ప్రధాన మార్గం. 80% దిగుమతులు ఈ జలసంధి మార్గం ద్వారానే జరుగుతాయి. హర్మూజ్ మలక్కా జలసంధిపై పట్టు సాధిస్తే ఆసియా ఎగుమతి దిగుమతి మార్గాలపై ఆధిపత్యం సాధించినట్టు. అందుకే అమెరికా దీనిపై ఫోకస్ పెట్టింది. అయితే దీన్ని హస్తగతం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఈ జలసంధిలో సముద్ర సరిహద్దులు, చిన్న దీవుల నియంత్రణ విషయంలో ఇండోనేషియా, సింగపూర్ల మధ్య గొడవలున్నాయి. ఇరాన్ హర్మూజ్లో టోల్ విధిస్తే ఇండోనేషియా, మలేషియా మలక్కా జలసంధిలో పన్నులు విధిస్తాయనేది సింగపూర్ భయం. ఈ జలసంధి భారత్కు కూడా కీలకమే. మన దేశ వాణిజ్యంలో 55% మలక్కా జలసంధి మీదుగానే జరుగుతుంది. పైగా మనకు అత్యంత సమీపంలో ఉండడంతో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం తప్పనిసరి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ స్థావరాలున్నాయి. గ్రేట్ నికోబార్ దీవి నుంచి సముద్ర మార్గాల్లో నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు వస్తే ఈ మార్గాన్ని భారత్ కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే మలక్కా జలసంధిలో ఇండోనేషియా, మలేషియా, సింగపూర్తో కలిసి పెట్రోలింగ్ నిర్వహించడానికి భారత్ రెడీ అయింది. ఇందుకు సింగపూర్ కూడా సుముఖత చెప్పింది. అందుకే చైనా దీనిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. ఇటీవల మలక్కా జలసంధికి సమీపంలో భారీ ఎత్తున సముద్ర మ్యాపింగ్, పర్యవేక్షణ కసరత్తులు చేపట్టింది.